శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడంతో పాటు శనివారం రోజున శనిగ్రహ ప్రీతి కోసం శివారాధన ఏ విధంగా చెయ్యాలి అన్న అంశాన్ని శ్రావణ శోభలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి స్త్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు షష్ఠీ తిథి రాత్రి 8:07 వరకు, భరణీ నక్షత్రం తెల్లవారి 3:53 వరకు. ఈరోజు శనివారం ఉదయకాల దుర్ముహూర్తం 5:44 నుండి 7:25 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 12:06 నుండి 1:51 పర్యంతం. ముందుగా ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు అవలోకనం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఏదైతే మనస్సులో సంకల్పించారో ఆ సంకల్పించినటువంటి దానిని సాధిస్తారు. మీ పట్టుదల నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆలోచనలు ఆచరణలో పెట్టడం ద్వారా విజయాలను పొందుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు చక్కటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. విద్యార్థులకు కొత్త కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం అనేటువంటిది ఈరోజు సుగమంగా ఉంటుంది. నిర్ణయాధికారంతో ఉత్తమోత్తమైనటువంటి కార్యాలను సాధిస్తారు. ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు. పారిశ్రామిక వర్గాలకు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు కొద్దిగా ఒత్తిడిగా ఉండవచ్చు. ఈరోజు సాయంకాల సమయానికి వ్యాపారంలో లాభాలనేటువంటివి కలగవచ్చు. ఎవరి నుండి ఎక్కువగా సహాయాన్ని ఆశించకుండా మీకు మీరుగా పని చేసుకోగలిగితే విజయం అనేటువంటిది తథ్యం. అశ్విని నక్షత్ర జాతకులు కృత్తిక 1వ పాదం వారికి ఈరోజు తారాబలం అద్భుతంగా ఉంది. ఉద్యోగాలు సంపాదించుకోవటం కానీ లేదా పెళ్లి సంబంధాలు చూడటం ఇటువంటి పనులకు ఈరోజు అనుకూలంగా ఉంది. అదృష్ట సంఖ్య 2. మేషరాశి వారికి ఈరోజు అదృష్ట వర్ణము నలుపు. మేషరాశి వారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి తప్పకుండా కలుగుతుంది. కొత్త కొత్త పరిచయాలు బంధాలను దృఢతరం చేస్తాయి. ఒక సమాచారం ఆసక్తిని కలిగింపచేస్తుంది. మీ ప్రమేయం లేకుండగానే కొన్ని పనులు సాకారంగా పూర్తి కావటము మీ సమర్థతకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఖర్చులు అధికమవుతాయి, రాబడి తక్కువ అవుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడి విపరీతంగా ఉండటం వల్ల గృహంలో కొన్ని కలహాలు, కలత సంఘటనలు జరగవచ్చు. మాటను అదుపులో పెట్టుకోవటమే దీనికి మంచి ఔషధం అని గ్రహించండి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అప్పు చేయకండి, తద్వారా నష్టపోతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదురుకుంటుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి పెళ్లి చూపులకు, ముఖ్యమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం. రోహిణీ నక్షత్ర జాతకులకు కొత్త పదవులు పట్టడానికి, లేకపోతే సంతకాలు పెట్టడానికి, ఆర్థికపరమైన అంశాలకు మిత్రతారా బలము చేత యోగదాయకంగా ఉంటుంది. మృగశిర 1, 2 పాదాల వారు మాత్రం నైదన తార కాబట్టి ప్రయాణాలు మానివేయటము, ఆరోగ్యపరంగా కొన్ని రక్షణ సూత్రాలు పాటించడం అనేటువంటిది చేయండి. వృషభ రాశి వారికి అదృష్ట వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు కలగటానికి శనికి సంబంధమైనటువంటి చక్కటి స్తోత్ర పారాయణం చేయండి. మిథున రాశి వారికి ఈరోజు దివ్యమైనటువంటి యోగం. కొన్ని వ్యవహారాలు పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ చాకచక్యంతో వాటన్నింటినీ పరిష్కరించి వ్యాపారపరంగా లాభాలు పొందుతారు. ఉద్యోగపరంగా గౌరవ హోదాల్ని పెంచుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టడం అనేటువంటిది అలవాటు చేసుకోండి.
మితిమీరిన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంటి విషయాలు ఆందోళనను కలిగింపచేస్తాయి. ఒకానొక సంఘటన మీకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చవచ్చు. మృగశిర 3-4 పాదాల వారికి ప్రయాణానికి బాగా ఉండదు. ఆర్ద్రా నక్షత్ర జాతకులు మాత్రము ఈరోజు ఆన్లైన్ వ్యవహారాలు, సంతకాలు, సేకరణ, పెట్టుబడులు, ఈ 3 విషయాల పట్ల జాగ్రత్తగా సాధించుకోవచ్చు. సాధనతార బలము చేత బాగుంటుంది. పునర్వసు నక్షత్రం వారికి అంత యోగదాయకంగా ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. సాయంకాల ప్రదోషకాల వేళ శివాలయంలో శివుడికి 11 బిల్వదళాలు సమర్పించి నమశివాయ మంత్రజపాన్ని 108 సార్లు చెయ్యండి. మంచి ఫలితాలు పొందడంతో పాటు శనైశ్చర దోష దృష్టి కూడా తగ్గిపోతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యవహార లాభం అనేటువంటిది కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా పెద్ద మొత్తంలో మీకు మంచి లాభాలు కలుగుతాయి. అయితే విపరీతమైనటువంటి శ్రమ, అలజడి తప్పకపోవచ్చు. ఈ ప్రభావం అనేటువంటిది ఆరోగ్యం మీద పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రమును మీరు మర్చిపోకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి. విపరీతమైన ఆలోచనల ద్వారా తలనొప్పి వ్యవహారాలు అధికమవుతాయి. రావలసినటువంటి నగదు కానీ ధనం కానీ చేతికి అందడం వల్ల చక్కగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. నగదును స్వీకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థుల మీద విజయప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. పునర్వసు 4వ పాదం వారు ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రము తారాబలం అనేటువంటిది లేనందువల్ల కొన్ని పనులలో ఆటంకాలు తప్పకపోవచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈరోజు క్షేమదాయకంగా ఉంటుంది. వీరికొక్క అదృష్ట వర్ణము నీలము, వీరి అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారు ఈరోజు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారు ఈరోజు ఉద్యోగంలో మీ కృషికి, మీ పట్టుదలకు సరి అయినటువంటి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల యొక్క అండదండల వల్ల అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అయితే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవడమే మీకు శ్రేయస్కరము. ఎట్టి పరిస్థితుల్లో ధనం కోసం రుణం మాత్రం చేయకండి. ఆ రుణమే మీకు ఒక సమస్యగా పెరగవచ్చు. ఇంట్లో జరిగేటువంటి కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి కలహముల యొక్క తీరు మీకు నచ్చకపోవచ్చు. వాటిని పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నాలు మొదలు పెడతారు. కొన్ని వార్తలు వినటం వల్ల మానసికమైనటువంటి చికాకులు పొందుతారు. ఖర్చులు బాగా ఉంటాయి, తగ్గించుకోవటం మంచిది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి గృహ నిర్మాణ పథకాలకు ఈరోజు రచన చేయటానికి అనుకూలమైనటువంటి రోజు. సింహరాశి స్త్రీలకు శుభకార్య ప్రాప్తి, శుభకార్య నిర్వహణ బాధ్యతలు అధికమవుతాయి. ఇంట్లో ప్రశంసలకు పాత్రులవుతారు. విద్యార్థులకు క్షేమదాయకంగా ఉంటుంది. ఉత్తర 1వ పాదం వారు మఖా నక్షత్ర జాతకులకు తారాబలం దివ్యంగా ఉంది. పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రము ఈరోజు జన్మతారా బలము చేత కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. కొన్ని పనులు వాయిదా వేసుకోవటం మంచిది. సింహరాశి వారికి ఈరోజు అదృష్ట వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారు ఈరోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా కొన్ని దోషాలను దూరం చేసుకోవచ్చు. కన్యారాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఆదాయ వ్యయాలు సంతృప్తిగా ఉంటాయి. ఊహించనటువంటి పరిణామాలు మీ ఇంట్లో జరగటం, వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి. ముఖ్యంగా మీ కోపమే మీ శత్రువు అన్న విషయాన్ని మర్చిపోకండి. అనవసర విషయాల్లో తలదూర్చటం వల్ల పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు మీ ఇంట్లో వారితో చర్చించి తీసుకుంటారు.
ఆర్థికపరమైన లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఉత్తర 2, 3, 4 పాదాల వారికి, హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు యోగదాయకంగా ఉంది. మంచి ఫలితాలు సాధిస్తారు. కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారు మరిన్ని ఉత్తమోత్తమ ఫలితాలు పొందటానికి ఈరోజు విష్ణు కవచ స్తోత్ర పారాయణం చేయటము ద్వారా దేహ రక్షణ లభిస్తుంది, బుద్ధి రక్షణ కూడా కలుగుతుంది. తులారాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని అంశాలు కలిసి వస్తాయి. బాధ్యతలు స్వీకరిస్తారు, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాల్లో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. పొదుపుగా ఉండకపోతే ధనం విషయంలో ఇబ్బంది పడటం అనేటువంటిది తప్పకపోవచ్చు. బంధుమిత్రుల యొక్క రాకపోకలతో మీ గృహమంతా కూడా సందడిగా ఉండే ఆస్కారం ఉంది. పరీక్షల్లో మీ పిల్లల యొక్క విజయ పాటవాన్ని చూచి మీకు చాలా ఆనందం కలుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. ప్రియతములతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. తులారాశి వారికి ముఖ్యంగా చిత్తా 3, 4 పాదాల వారికి ప్రయాణాలకు అనుకూలత లేదు. స్వాతి నక్షత్ర జాతకులకు ఈరోజు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. ఏ పని మొదలు పెట్టినా అది విజయ దిశగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది తారాబలం చేత చెప్పడం జరుగుతూ ఉన్నది. విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రము ప్రత్యక్తారా బలము చేత కొన్ని కార్యముల యందు ఆటంకములు తప్పకపోవచ్చు. వీరికి అదృష్ట సంఖ్య 3. తులారాశి వారికి అదృష్ట వర్ణము నలుపు. తులారాశి వారు అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు నీలాంజన సమాభాసం అనేటువంటి శనీశ్వర శ్లోకాన్ని 108 సార్లు పారాయణం చెయ్యండి. శివాలయంలో శివుణ్ణి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉపకరిస్తాయి. మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగపరంగా మీ చిత్తశుద్ధికి, మీ యొక్క పనితీరుకు పై అధికారుల యొక్క ప్రశంసలు బాగా లభిస్తాయి. ఊహించినటువంటి ఖర్చులు పెరగటం, ఖర్చులను నియంత్రించుకోకపోవటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి చిక్కు మూడులన్నీ కూడా తొలగిపోతాయి. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని విషయాల్లో మీ జోక్యం అనేటువంటిది అనివార్యమవుతుంది. వ్యాపారపరంగా అధిక లాభాలు కలుగుతాయి. ఇన్ని రోజులుగా మొదలుపెట్టినటువంటి వ్యాపారంలో కొన్ని ఊహించినటువంటి సంఘటనలు మీకు ఎదురు కావటం కాస్త మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని పనులు అర్ధాంతరంగా ఆగిపోవటము మీకు ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేయటానికి ఈరోజు చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు కొనసాగించుకోవటానికి, అప్లికేషన్లు పెట్టుకోవటానికి కూడా, ముఖ్యంగా అనురాధ నక్షత్ర జాతకులు ఈరోజు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం ద్వారా ఉద్యోగ సిద్ధిని కూడా పొందుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు తారాబలం అనేటువంటిది లేకపోవటం వల్ల కొన్ని పనుల యందు అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం కూడా ఉంది. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారికి అదృష్ట వర్ణము నలుపు. వృశ్చిక రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయటం ద్వారా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. ధనుస్సు రాశి వారికి శ్రమాధిక్యత పెరుగుతుంది. మీ మొహమాటం వల్ల కొన్ని పనుల్లో ఇబ్బందులు మీరే కొని తెచ్చుకుంటారు. విద్యార్థులు తమ బద్ధకం వల్ల కొన్ని అవకాశాలను కోల్పోతారు. ఆలోచనలు అనేటువంటివి చికాకు పరుస్తాయి. ఓర్పుతో వ్యవహరించటమే శ్రీరామ రక్ష. సన్నిహితుల యొక్క హితవాక్యములు, శ్రేయోభిలాషుల యొక్క ఉల్లాస వాక్యముల చేత కొన్ని సంఘటనల నుంచి బయటపడే ఆస్కారం కూడా ఉంది. ఖర్చులు విపరీతమవుతాయి. అనవసరమైనటువంటి దుబారా వ్యయం అనేటువంటిది చేయటం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబీకులతో సంప్రదించి కానీ ముఖ్యమైనటువంటి వ్యవహారములు పూర్తి చేయకండి. అదేవిధంగా ఈరోజు
ఒక విశేషమైనటువంటి వార్త మీకు ఎనలేని తృప్తిని కలిగింపచేస్తుంది. మూలా నక్షత్ర జాతకులకు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు అదృష్ట వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనుస్సు రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో మహాలక్ష్మి అష్టక స్తోత్ర పారాయణం చేయడం ద్వారా సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి తప్పిదములు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడంతో ఉద్యోగంలో కొన్ని చికాకులు అనేటువంటివి పెరుగుతాయి. అయితే మీ తప్పిదములను మీరే సరిదిద్దుకొని ఉండడం ద్వారా పై అధికారుల యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. కొన్ని విషయాలలో ఎవరిని నమ్మకండి, అతిగా విశ్వసించి మోసపోతారు. సంతకాలు పెట్టడం కానీ, ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో కానీ, రెన్యూవల్స్ కానీ, ఇటువంటి విషయాల్లో, ఆన్లైన్ విషయాల్లో అప్రమత్తంగా ఉండటం చాలా వరకు అవసరం. విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యవహారాల్లో మెలకువ అనేటువంటిది వహించండి. హడావిడిగా పనులు పూర్తి చేయడం ద్వారా కొన్ని అవకాశాలు కోల్పోతారు. చీటికి మాటికి అసహనం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత కూడా మీదే. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి, శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు ఏ పని తలబెట్టినా కూడా సంపూర్ణ కార్యసిద్ధి కలుగుతుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈరోజు నైదన తార వల్ల ప్రయాణాలు లాభించవు. ముఖ్యమైనటువంటి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం అనేటువంటిది శ్రేయస్కరం. మకర రాశి వారికి అదృష్ట వర్ణము నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఏలిన నాటి శని దోషం వల్ల కొన్ని వ్యవహారాలలో తీరిక దొరకకుండా పని పడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి అవాంతరాలు ఎదురవుతాయి. చిన్న వ్యాపకాలు పెరగటం వల్ల మీకు మీరుగానే కొత్త కష్టాలను కొని తెచ్చుకుంటారు. మీ మాట తీరు, వ్యవహారం అనేటువంటిది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో వైరానికి దారితీస్తుంది. ఆశావహ దృక్పథంతో, మౌనంతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది మీకు చాలా మంచిది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. విద్యాపరంగా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులు బాగా శ్రమపడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మహిళలకు శుభకార్య సంబంధమైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యములందు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కలుగుతుంది. రోజువారీ ఖర్చులు పెరుగుతాయి, రాబడి తగ్గిపోతుంది. శతభిష నక్షత్ర జాతకులకు ఈరోజు మంచి సాధన తారా బలము చేత ముఖ్యమైన కార్యక్రమములకు శ్రీకారం చుట్టవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు, ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం తారాబలం అనేటువంటిది ఏమాత్రం యోగదాయకంగా లేదు. కుంభరాశి వారికి అదృష్ట వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారు ఈరోజు ఏలిన నాటి శని దోష నివారణ కోసం సాయంకాల సంధ్యా సమయంలో నువ్వుల నూనెతో శివుడికి దీపారాధన చెయ్యండి. మీనరాశి వారికి ఈరోజు అత్యుత్తమమైనటువంటి యోగదాయకమైన రోజు అని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి అభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. శుభకార్యం అనేటువంటిది నిశ్చయమవుతుంది. వివాహ సంబంధాలు అనేటువంటివి కుదురుకుంటాయి. గృహంలో చర్చించవలసినటువంటి శుభకార్య నిర్వహణ అనేటువంటిది మెరుగవుతుంది. కొన్ని వేడుకలను నిరాడంబరంగా పూర్తి చేస్తారు. మహిళలకు వస్త్రప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే విలువైనటువంటి వస్తువుల పట్ల చాలా జాగ్రత్త వహించండి. విద్యార్థులకు క్షేమంగా ఉంటుంది, మంచి ఫలితాలు పొందుతారు. మొత్తానికి ఈరోజు మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు క్షేమతార ప్రభావం చేత మంచి ఫలితాలు. రేవతి, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రము ఈరోజు తారాబలం లేకపోవటం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకోవటము శ్రేయస్కరము అని చెప్పవచ్చు. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి అదృష్ట వర్ణము నీలం. మీనరాశి వారు ఈరోజు
లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, పసుపుతో అమ్మవారిని ఆరాధన చెయ్యండి, ఇంకా యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు. శనివారం రోజున శనిగ్రహ ప్రీతి కోసం శివారాధన ఏ విధంగా చెయ్యాలి అన్న అంశాన్ని శ్రావణ శోభలో తెలుసుకుందాం. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. శనివారం నాడు నిర్వహించే శివ పూజ ప్రత్యేకమైనది. శనిగ్రహ దోషాల నివారణకు శివుణ్ణి ప్రత్యేక నియమాలతో ఆరాధించాలి. మట్టితో శివలింగాన్ని తయారు చేసి మట్టి మూకుడులో ఆ శివలింగాన్ని ఉంచాలి. ఆవుపాలు శుద్ధోదకంతో అభిషేకం చెయ్యాలి. నువ్వులు మినుములతో శివ అష్టోత్తర సహితంగా పూజించాలి. ఆ తరువాత ఓం నమః శివాయ పంచాక్షరి పఠిస్తూ నవధాన్యాలతో శివలింగ ఆకృతిని పూజించాలి. తెల్లటి పుష్పాలు, నీలిరంగు పుష్పాలతో శివలింగ స్వరూపాన్ని పూజించాలి. శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం తరువాత నందీశ్వరుడి విగ్రహానికి ఆముదం కొద్దిగా అలంకరించాలి. శనివారం నాడు కాటుక, నల్లటి పూసలు, పలకలు, చెప్పులు వంటి నల్లటి వస్తువులను ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా సమర్పించాలి. శనివారం నాడు పూజించినటువంటి మట్టి శివలింగాన్ని జమ్మి చెట్టు లేదా రావి చెట్టు మొదట్లో ఉంచి జలంతో ఆ శివలింగ ఆకృతిని కరిగింప చెయ్యాలి. ఈ తరహా నియమాలు పాటించడం ద్వారా శనిగ్రహ దోషాలను నివారించుకోవచ్చు. మీ అందరికీ శ్రావణ శనివార మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు విశేషమైనటువంటి అనుగ్రహమును కలిగించుగాక అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం పాటించేటువంటి సాంప్రదాయ లక్షణాలు మనం నివసించేటువంటి గృహంలో అత్యంత విశిష్టకరమైనటువంటి బలానికి నాంది పలుకుతాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ విధి విధానాలు వాస్తుశాస్త్రరీత్యా కూడాను ఆచరించడం వలన వివిధ రకాలైనటువంటి అభివృద్ధికి కారణభూతమవుతాయి. అలాగే మనం నిత్యం ఆచరించేటువంటి విధి విధానాల్లో ఆహార స్వీకరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. భోజనం చేయటం, మనం భోజనం ఆచరించేటువంటి తీరుతెన్నుల్లో కూడాను వాస్తుశాస్త్రరీత్యా కొన్ని నియమాలు పాటించాలి. ఎవరైతే ఈ నియమాలు పాటిస్తారో వారి ఇంట లక్ష్మి స్థిర నివాసి అయి ఉంటుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నానికి కూర్చునేటప్పుడు ఇంటిల్లిపాది కూడాను ఒకేసారిగా కూర్చొని భోజనం చేయటం కూడాను ఒక విశిష్ట లక్షణమే. అందరూ కుటుంబ సభ్యులంతా కూడాను చక్కగా ఆ యొక్క హాలులో కానీ లేక వంట గదిని ఆనుకొని ఉన్నటువంటి హాలులో కానీ కూర్చుని గనక భోజనం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఎవరికి వారు వచ్చి ఇంటిల్లిపాది కూడాను తేపకొకళ్ళు వచ్చి భోంచేసి వెళ్ళటం అనేది అంత మంచి పద్ధతి కాదు. కుటుంబ సభ్యులందరూ కూడాను కలిసి భోజనం చేయటం వలన కూడాను చాలా చక్కటి యోగం ఆ గృహానికి సిద్ధిస్తుంది. అయితే భోజనానికి అరిటాకు అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ఆరోగ్య ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క అరిటాకులో భోజనం కనుక చేసినట్లయితే ఆకలి పెరుగుతుంది అంటోంది ఆయుర్వేద శాస్త్రం. ఆరోగ్యవంతులుగా జీవించటానికి కూడాను అరటి ఆకు భోజనం చాలా మంచిది. ప్రతిరోజు ఆకులో భోజనం చేయటం నేటి కాలంలో సాధ్యం కాదు. కాబట్టి ఏ పళ్ళెల్లో అయినా సరే ముందుగా అన్నం అనేటువంటిది వడ్డించకూడదు. ఇక్కడ వడ్డన చేసేటప్పుడు కూడాను శాస్త్ర ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా అన్నం వడ్డించకూడదు. పప్పు, కూరలు, పచ్చళ్ళు
ఇవన్నీ వడ్డించిన తర్వాతే చివరిగా అన్నం వడ్డించాలి. అప్పుడే విస్తరిలో వేసినటువంటి పదార్థాలకు సరిపడేంత అన్నాన్ని వడ్డించేందుకు తగినటువంటి అంచనాకు మనం రావటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చేసిన పదార్థాలని బట్టి మనం చివరిగా అన్నాన్ని వడ్డించాలన్నమాట. అలాగే పిండ ప్రదానాలు చేసేటప్పుడు మాత్రం తొలిగా అన్నాన్నే వడ్డించేటువంటి సాంప్రదాయం ఉంది. ఇక్కడ తద్దినాలు అనేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి సమయంలో వారికి వడ్డన చేసేటప్పుడు అన్నం మొట్టమొదటిసారిగా వడ్డించడం జరుగుతుంది. మిగిలిన వేళలలో ఈ పద్ధతిని పెద్దలు నిషేధించడం జరిగిందన్నమాట. ముందుగా కలుపుకోబోయేటువంటి పదార్థాలను విస్తరిలో తినబోయేటువంటి వ్యక్తి వైపు వడ్డించాలి అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఏవైతే కలుపుకోవాలో అటువంటి కలుపుకునేటువంటి పదార్థాలని ఆ వ్యక్తి వైపు వడ్డించాలి. కూర్చునే వ్యక్తి వైపు ముందు పప్పు వేయాలి. ఆ కూర్చొని భోంచేసేటువంటి వ్యక్తి వైపు పప్పు వేయాలి. కుడివైపున కూరలు, ఎడమవైపున పచ్చళ్ళు వంటివి వేయటం ఉత్తమం. పులిహోర వంటివి అటువైపు ఇటువైపు కూడా వడ్డించవచ్చు. మధ్యలో అన్నాన్ని వడ్డించాల్సి ఉంటుంది. ఇంటి యజమానికి తూర్పు ముఖంగా అన్నం వడ్డించాలి. యజమాని పడమర ముఖంగా తిరిగి కూర్చొని భోజనం చేస్తే బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. కొంచెమే అయినా చాలు అని తీసుకునేటువంటి వ్యక్తి చేత మనం సంతృప్తిగా అనిపించగలిగేది అందరికీ కూడాను పరిపూర్ణంగా భోజనం పెట్టినట్టు అవుతుందన్నమాట. ఎవరికి వారే కావాల్సింది తీసుకొని వేసుకొని భోంచేయటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఎప్పుడూ కూడాను ఇంటి ఇల్లాలు అందరికీ కూడాను సక్రమంగా వడ్డించాలి. ఇలా వడ్డన చేసిన తరువాత ఎవరికి ఏది ప్రీతికరమో వాళ్ళు అడిగి వేయించుకోవాలి. అంతే తప్పితే అక్కడే ఉంది కదా అని చెప్పేసి అలా చేత్తో తీసుకొని ఇలా వడ్డించుకోవటం అది సబబైన పద్ధతి కాదు అంటోంది శాస్త్రం. అందుకే అన్నం తింటున్నప్పుడు అన్నాన్ని అన్నదాతని ఎప్పుడూ కూడాను కోపగించుకోరాదు. అన్నం తినేటప్పుడు కోపం అనేటువంటిది అసలు రానే రాకూడదు. కోపంతో భోజనం చేస్తే అది ఒంటికి పట్టదన్నమాట. ఆవేదనతో ఆక్రోశంతో భోజనం చేయకపోవటమే ఉత్తమోత్తమైన పద్ధతి. అలాగే అన్నం తింటూ మధ్యలో కుడి చేత్తో ఏ వస్తువుని కూడాను వడ్డించుకోకూడదు. చేతికి అంటుకున్నా అంటుకోకపోయినా వండిన వస్తువును అంటుగా భావిస్తారు సనాతనులు. అందుచేత వండిన వస్తువు ఉన్న పాత్రను ముట్టుకున్నా సరే చేయి కడుక్కోవటం అనేటువంటిది సాంప్రదాయం. ఈ రకమైనటువంటి శుభ్రత పాటించడం అనేటువంటిది ఆరోగ్యానికి కూడాను చాలా మంచిది. అన్నం తిన్న చోట నీటిని చల్లి చిటికెడు పసుపుతో శుద్ధి చేయటం కూడాను మనకి ఆచార సంప్రదాయమే. ఈ విధంగా భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కొని భోజనం చేయాలి. భోజనం పూర్తి చేసిన తర్వాత కూడాను చేతులు కాళ్ళు కూడాను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇటువంటి సాంప్రదాయ లక్షణాన్ని ఎవరైతే పాటిస్తారో వారి ఎంట లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది. అన్నానికి కూర్చునే ముందే భగవద్ధ్యానం చేసి భోజనానికి ఉపక్రమించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ విజయోస్తు అనే అంశానికి స్వాగతం. శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన, శివారాధన, ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం, ఈ రూపాలలో దైవాన్ని మనం సేవిస్తూ ఉంటాం. దైవం ఒక్కటే అని చెప్పుకోవాలి. శ్రీరూపా చింతయేత్ దేవీం పుంరూప అంబాపి చింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానందలక్షణం. ఆనందాన్ని కలిగించే ఆనంద స్వరూపమైన ఆ పరబ్రహ్మ శుద్ధ చైతన్య స్వరూపాన్ని శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి రూపంలో మనం అర్చన చేస్తూ ఉంటాం. అర్చన చేసేటటువంటి క్రమంలో ఆంజనేయ స్వామి వారిని శ్రావణ మాసంలోని శనివారం నాడు సేవించే విధానాలలో ఒక అపురూపమైన అతి రహస్యమైన ఉపచార విధానం ఉంది. జీవితంలో విజయం పొందాలి, ఆరోగ్యం చేకూరే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి, విద్యార్థులకు బాగా చదువు కావాలి, ప్రత్యేకంగా ధన సంపదలతో ఇల్లు కళకళలాడాలి అనే ఆలోచన కల వారంతా కూడా శ్రావణ మాసంలోని శనివారం నాడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారిని ఆరాధించే క్రమంలో పాటించవలసినటువంటి ఒక ప్రత్యేక విధానం ఒకటి ఉంది. ఆ విధానంలో జిల్లేడు పూలను వినియోగించాలి. జిల్లేడు పూలు తెలుపు రంగులో, నీలం రంగులో, ఎరుపు రంగులో లభిస్తాయి. 3 రంగులలో లభించేటటువంటి జిల్లేడు పూలలో నీలం రంగులో ఉండే జిల్లేడు పూలను సేకరించి దారం వలె గుదిగూర్చి 21 ఈ జిల్లేడు పువ్వులను దారంతో చక్కగా హారం వలె సిద్ధం చేసి ఆ హారంతో ఆంజనేయ స్వామి వారిని శ్రావణ మాసంలో శనివారం నాడు అలంకరిస్తే శత్రుత్వ బాధలు మటుమాయమవుతాయి. శత్రువులు శత్రుత్వ గుణాలను తొలగించుకొని మిత్రులుగా మారుతారు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయంగా జీవితాన్ని కొనసాగించగలగడం, రోగం లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగించగలగడం అనే సమస్త శుభ లక్షణాలు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మనకు లభిస్తాయి. శ్రావణ మాసంలోని శనివారం నాడు ప్రత్యేకంగా స్వామివారిని జిల్లేడు పూలతో అర్చించాలి. అయితే మరొక్క నియమం కూడా ఉంది. జిల్లేడు మొక్కలను ఇండ్లలో పెంచుకోరాదు. అలాగే మొక్కలను నాటి సంరక్షణ చేసేటటువంటి వనప్రియులు కూడా ఈ జిల్లేడు మొక్కలను తమ ఇండ్లలో పెంచుకోరాదు. ఎక్కడైనా ఇంటికి దూరంగా, జనావాసాలు లేనటువంటి చోట, రహదారుల పక్కన, రహదారుల మధ్యన వేసేటటువంటి పాఠశాలల కోసం వేసేటటువంటి చోట అలా దూరంగా మాత్రమే జిల్లేడు మొక్కలను సంరక్షణ చేయాలి. జిల్లేడు మొక్కలను నాటడానికై ప్రత్యేకంగా కొన్ని తిథులను కూడా సంప్రదాయం బోధించింది, ఇలా సూచించింది. పాడ్యమి, సవితి, అష్టమి, త్రయోదశి, చతుర్దశి ఈ తిథులలో మాత్రమే జిల్లేడు మొక్కను మనం నాటి పూజించే ప్రయత్నం చెయ్యాలి. నిజానికి జిల్లేడు మొక్కలు ఎవరూ నాటనక్కర లేకుండానే స్వతహాగా స్వతసిద్ధంగా పెరిగేటటువంటి లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఆధునిక జీవన విధానంలో అడవుల నరికివేత అత్యంత వేగవంతంగా కొనసాగడంతో, జనావాసాలు పెరగడంతో అరుదైన మొక్కలు అదృశ్యమైపోతున్నాయి. అనేక ఇబ్బందులను మనం భవిష్యత్తులో ఎదుర్కోవలసి వస్తున్న తరుణంలో ప్రతి మొక్కను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో జిల్లేడు మొక్కలను అర్చించే విధానం శ్రావణ మాసం శనివారానికి సంబంధించినదిగా పరిహార విజ్ఞాన శాస్త్రం సూచిస్తుంది. అరుదుగా లభించేటటువంటి ఎరుపు రంగు జిల్లేడు మొక్కను శివరాత్రి, మాస శివరాత్రి ఆ సందర్భాలలో వినియోగించాలి. విరివిగా లభించేటటువంటి తెలుపు రంగులో ఉండేటటువంటి జిల్లేడు మొక్కలను ఆదివారం నాడు సూర్యారాధనలో వినియోగించాలి. కానీ నీలం రంగులో లభించేటటువంటి జిల్లేడు పువ్వులను, జిల్లేడు ఆకులను ప్రత్యేకంగా ఇలా శనివారాలలో ఆంజనేయ స్వామి ఆరాధనలో వినియోగించాలి అని మనకు సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం మొక్కల పెంపకాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మేళవిస్తూ చెప్పేటటువంటి అతి గోపనీయమైన విషయం ఇది.
రథసప్తమి నాడు కూడా మనం జిల్లేడు ఆకులను 21 సంఖ్యలో కానీ 7 సంఖ్యలో కానీ శిరస్సు పైన భుజాలపైన అట్టి పెట్టుకొని బొత్తిగా పెట్టుకొని స్నానాలు చేసేటటువంటి పరిహార విధానాన్ని ఆరోగ్యం కోరి రథసప్తమి నాడు పాటించే అపురూపమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అది ఎలాగో అదే ప్రకారంగా శ్రావణ మాసంలోని శనివారం నాడు జిల్లేడు పువ్వులను నలుపు రంగులో లభించేటటువంటి జిల్లేడు పువ్వులను ఇంత ప్రత్యేకంగా వినియోగించాలి. జిల్లేడు పువ్వులు మాత్రమేనా, ఆకులకు కూడా ఉపయోగం ఉంది. జిల్లేడు ఆకులతో కూడా చక్కగా మాల సిద్ధం చేసి నవగ్రహ మంటపంలో ఉండే శని గ్రహ స్వరూపానికి అర్చామూర్తికి పడమడ మొహం వైపు ఉండేటటువంటి శనిగ్రహ ముఖానికి అర్చామూర్తికి ప్రీతిదాయకంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని చెబుతూ హారం వలె అర్పిస్తే శనిగ్రహ సంబంధిత సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొనడం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి. మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్ళి ఎవరి నెత్తికెత్తుకున్నాడు? రామచంద్రమూర్తిని ఎత్తుకెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు. ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచి వచ్చావా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్నీ చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడై ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి. భంగధర వ్యాధి వచ్చి కట్టుకున్న పంచ 10 నిమిషాల్లో నెత్తురితో తడిసిపోతున్నా సరే అంతే సంతోషంగా ఉండగలిగేవారు. ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సొరస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అన్నాను అనుకోండి, వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బ అని అడిగినవాడు అదేరా పెద్ద బొబ్బ అంటే నేను ఎత్తుకోక్కర్లేదు, వాడే కరిచేసుకుంటాడు. తండ్రిని గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు. అదే మనవడు అనుకోండి, పోని గట్టిగా కంఠం పట్టేసుకుంటాడు. నేను పట్టుకోక్కర్లేదు, ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే. కానీ వాడికి ఊరటేమిటి? తాతగారు ఉన్నారు, ఆయన నన్ను అందులోకి వదలరు. అది వాడి ధైర్యం. భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు. దరిద్రుడికి
సంతోషించడానికి కారణం ఉండదు. ఎన్ని ఇవ్వండి, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000ను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. అది ఆ మనసులో ఆ సంతోషం లేనివాడు 7 ద్వీపాలు వ్రాసిచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసిచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు. వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే, లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని చెప్తారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకొని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిచి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని, జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తాం అమవసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి, నాకు శౌచము సిద్ధిస్తుంది. కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణువంశని ప్రవేశపెడుతున్నారనుకోండి, నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు, అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి, సాలగ్రామం తల మీద పెట్టి నీళ్లు పోస్తారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు భగవంతుడికి. అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని. కానీ అమ్మవారికి స్నానం చేయించడం, ఆమెకేదో శుద్ధి లేదనో లేకపోతే స్నానం చేస్తే శౌచం వస్తుందనో కాదు. ఆమెకి స్నానం చేయిస్తున్నాము అంటే కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ